వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను స్వాతి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ఎలివేటెడ్ కారిడార్లతో అద్భుత నగరంగా హైదరాబాద్, సీఎం రేవంత్. మొయినాబాద్ డ్రగ్స్ కేసు, నిందితులకు 3 రోజుల కస్టడీ. ఆరని మంటలు, మధిర కోల్డ్ స్టోరేజ్లో 2వ ఛాంబర్కు వ్యాపించిన అగ్నికీలలు. క్యూనెట్ కేసుల్లో సిసిఎస్ పోలీసుల సోదాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్ అద్భుత నగరంగా మారుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్యూర్ రేర్గా విభజించి ట్రాఫిక్ రద్దీ తగ్గేలా చూస్తున్నామని చెప్పారు. శాసన మండలిలో ఆయన మాట్లాడారు. ఆదాయ మార్గాలు మెరుగుపడటంతో ప్రతి కుటుంబంలో కార్లు పెరిగాయి. ట్రాఫిక్ రద్దీ వల్లే మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరించాలనుకున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ బాగా పెరిగింది. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తాం. రోడ్లను అండర్ పాస్లు, సర్ఫేస్ ఎలివేటెడ్ కారిడార్లుగా విభజించాం. ఎక్కడా ట్రాఫిక్ ఆగకూడదనే మా లక్ష్యం. మెట్రో విస్తరణకు ఎల్ఎన్టీ ముందుకు రాలేదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో 15,000 కోట్లు కేటాయించి మెట్రోను స్వాధీనం చేసుకున్నాం. ఈ ప్రాజెక్టును మరో 76 కిలోమీటర్లు విస్తరిస్తాం. విస్తరణకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. అదేవిధంగా మనకు బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, మాదాపూర్ కానీ, లేకపోతే పంజగుట్ట చౌరస్తా కానీ, ఈ ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ మోరార్లెస్ ఎయిర్పోర్ట్ పోవాలంటే మనకు హైటెక్ సిటీ వైపు నుంచి, దుర్గం చెరువు వైపు నుంచి పోయే పరిస్థితి. ఈరోజు ఆ రోడ్లు విస్తరణ లేకపోవడం వల్ల రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 36 పూర్తిగా వ్యాపార కేంద్రాలు, మెట్రో రోడ్లన్నీ నిండుకపోవడం వల్ల ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి, ఎంఎల్ఎస్ కాలనీ నుంచి, డిఫెన్స్ ల్యాండ్లో నుంచి, మనకు దుర్గం చెరువు రామనాయుడు స్టూడియో పక్క నుంచి, మినిస్టర్ హైకోర్టు జడ్జెస్ క్వార్టర్స్ నుంచి, మహాప్రస్థానం పక్క నుంచి డైరెక్ట్గా మనము కోహినూరు హోటల్, రాయదుర్గం నాలెడ్జ్ పార్క్ వరకు ఎలివేటెడ్ కారిడార్ కట్టి ట్రాఫిక్ ఇటు నుంచి కూడా వెళ్ళడానికి ఈరోజు తీసుకెళ్ళి డైరెక్ట్గా మనకి ఈరోజు దానికి పివి నరసింహారావు ఎలివేటెడ్ కారిడార్ కూడా కనెక్ట్ చేయాలని ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు వీటన్నిటిని కంప్లీట్ చేస్తే మా ప్రయత్నం వల్ల ఒకటే, ఈ నగరంలో ప్రయాణికుడు మొదలైతే సిగ్నల్స్ దగ్గర ఆగే వ్యవస్థను తగ్గించాలి. ఫ్రీ లెఫ్ట్, మనం ఎంత వేగంగా వచ్చినా జంక్షన్కి రాగానే లెఫ్ట్కి పోవాల్సిన వాళ్ళు అక్కడ ఆగాల్సి వస్తుంది. దాని ప్రధానమైన కారణం ఫ్రీ లెఫ్ట్ దగ్గర మనం బాటిల్ నెక్స్ని మనం క్లియర్ చేయకపోవడం, కరెంట్ పోల్చి పాతడం, లేకపోతే ఆటో వాళ్ళు అక్కడ అడ్డంగా నిలబెట్టడం. ఈరోజు ట్రాఫిక్ పోలీసులకు కానీ ఆపరేషన్ రోప్ అని పెట్టినాం. ఫుట్పాత్లు ఆక్రమించుకున్న అన్నీ తొలగిస్తున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి. ఇది ప్రజల కోసం. చాలామంది ఫుట్పాత్ల మీద ఆక్రమించుకోవడం వల్ల ప్రయాణికులు కింద నడవడంతో యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు. అది ప్రయాణికుడు తప్పు కాదు. ఫుట్పాత్లు ఆక్రమించుకోవడం వల్ల ఫుట్పాత్ల మీద నడవడానికి ఎవరికి అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నారు. రోడ్డు మీద నడిస్తే వేగంగా వస్తున్న వాహనాలు గుద్దడంతో ఈరోజు ప్రాణాలు పోతున్నాయి. అందుకే కొంత కఠినం అనిపించినా, కొంతమందికి చిరు వ్యాపారులకు కొంత కష్టం అనిపించినా, ఈరోజు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడం ద్వారా ప్రాణాలను కాపాడాలనుకుంటున్నాం. ప్రయాణాన్ని సులువు చేయాలనుకుంటున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది కలగవద్దు అని ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన ట్రాఫిక్ సమస్యను ప్రజాప్రతినిధులు ప్రస్తావిస్తారు, రెండవ పక్కన ఈ ఎంక్రోచ్మెంట్లను తొలగించినప్పుడు మళ్ళీ మీరు తొలగించడానికి వీలు లేదని 2 రకాల వాదనలు మనం వినిపిస్తున్నాం. ఇది సమస్యకు పరిష్కారం కాదు అధ్యక్ష. ఇప్పుడు ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారులు ఉంటే వాళ్ళకు ఒక ప్లేస్ కేటాయిద్దాం. ఎక్కడైతే వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం ఉందో, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ప్రజలకు కూడా, కొనుగోలుదారులకు కూడా సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష. అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం, వాళ్ళ బండి పార్క్ చేసుకోవడం. అదేవిధంగా ఈరోజు కేబీఆర్ పార్క్ దగ్గర మీరు చూసారు, అదేవిధంగా ఓల్డ్ సిటీలో చూసారు, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ తీసుకొచ్చినాం అధ్యక్ష. భూమి మీద పెడితే కార్లు సరిపోతలేదని ఈరోజు కేబీఆర్ పార్క్లో వాకింగ్కి వచ్చే వాళ్ళకు మీరు పంజగుట్ట నుంచి టువర్డ్స్ జూబ్లీ హిల్స్ పోతుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కేబీఆర్ పార్క్ దగ్గర మల్టీ లెవెల్లో 20 లెవెల్స్లో కార్లు పార్క్ చేసుకోవడానికి ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్తో ఈరోజు పార్కింగ్ చేసినాం. అది అక్కడ చాలా మందికి సులువైపోయింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు నిందితులకు న్యాయస్థానం 3 రోజుల కస్టడీ విధించింది. 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమితా శర్మను సిట్ అధికారులు విచారించనున్నారు.
ఖమ్మం జిల్లా మధిర మండలం అత్కూరులోని కోల్డ్ స్టోరేజ్ మంటలు అదుపులోకి రావడం లేదు. తాజాగా రెండో ఛాంబర్లోకి మంటలు వ్యాపించాయి. అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్లో 2 ఛాంబర్స్ ఉండగా తొలుత ఒక్క ఛాంబర్లోనే మంటలు చెలరేగాయి. తాజాగా రెండో ఛాంబర్కు కూడా వ్యాపించడంతో మిర్చి మొత్తం కాలిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ప్రమాదం చోటు చేసుకోగా ఇప్పటి వరకు మంటలు అదుపులోకి రావడం లేదు. రాష్ట్ర స్థాయి అగ్నిమాపక ప్రమాద నివారణ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్కై ఫైర్ ఇంజన్లను పంపించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ కేసులో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు సోదాలు చేపట్టారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో ఇవి కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరులోని ఆ సంస్థ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు పోలీసులు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల సిసిఎస్లో నమోదైన కేసుల ఆధారంగా 25 బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. తనిఖీల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.